హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ 30 నెలల ప్రజాపాలనలో ఆర్టీసీ పురోగతిపై సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వేతన సవరణ పిఆర్సీ 2021 కింద ప్రకటించిన 11% ఫిట్మెంట్ ను ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఆర్టీసీలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న గుర్తింపు సంఘాల అంటే ట్రేడ్ యూనియన్ ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను తక్షణమే విడుదల చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. అలాగే ఇటీవల ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్టీసీ ఉద్యోగులందరి నుండి సేకరించిన విరాళాల ద్వారా సమకూరిన 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం చెక్కుతో పాటు ఆయన కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం, అలాగే ప్రభుత్వ పక్షాన ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారండి. కాబట్టి మనకి జూలై 1వ తేదీ నుంచి ఈ 11% ఫిట్మెంట్ అయితే ఆర్టీసీలో మనకి ప్రకటించే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.